హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ కాకి, కౌజుపిట్ట, కుందేలు కథ విందాం. ఒకానొక అరణ్యంలో ఒక నదీ తీరంలోని చెట్టు మీద కాకి నివసిస్తూ ఉండేది. ఆ చెట్టు కింది భాగంలోనే ఉన్న ఒక తొర్రలో ఒక కౌజుపిట్ట ఉంటుండేది. ఇద్దరూ ఒకే చెట్టుని ఆశ్రయించి ఉండడం వల్ల వారి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. పగలల్లా అరణ్యంలో ఆహారం వెతుక్కొని చీకటి పడేవేళ వారి నివాసమైన చెట్టును చేరగానే ఒకళ్ళకొకరు బాగా స్నేహం చేసేవారు. ఇలా ఉండగా ఒకనాడు ఉదయమే ఆహారం కోసం అరణ్యంలోకి పోయిన కౌజుపిట్ట రాత్రి పొద్దుపోయినా తిరిగి రాలేదు. కాకి ఏదో ప్రమాదం జరిగి ఉంటుందని భయపడింది. అరణ్యంలో చిన్న సన్నకారు జీవాలకు అన్ని ప్రమాదాలే కదా. కౌజుపిట్ట ఏ బోయవాడి వలలోనో లేక ఏ నక్కో తోడేలో హఠాత్తుగా మీద పడి ప్రాణాలు బలిగొన్నదేమో అని ఆ కాకి భయపడింది. తన ప్రియమిత్రుడు కోసం కొన్ని రోజుల పాటు ఆ చుట్టుపక్కలంతా గాలిచ్చింది, కానీ ఎక్కడా జాడ కనిపించలేదు. కొద్ది రోజుల తర్వాత ఒక కుందేలు ఆ ఉండే చెట్టు దగ్గరికి వచ్చి లోగడ కౌజుబిట్ట నివసించిన తొరలో ప్రవేశించింది. తన మిత్రుడు నివాసాన్ని ఆక్రమించిన ఆ కుందేలను గట్టిగా కోప్పడి అక్కడి నుంచి పంపేద్దామని కాకి అనుకునింది. కానీ ఆ కౌజుపిట్ట ఇంకా బతికి ఉంటుందన్న ఆశ దానికి లేదు. అందువల్ల ఆ కుందేలుని ఏమీ అనకుండా ఊరికే ఉంది. ఈ లోకంలో ప్రాణులు తమ జీవిత గమనంలో ఎన్నో అద్భుతాలను చూడవలసి వస్తుంది. మరణించి ఉంటుందని ఆశ వదులుకున్న కౌజుపిట్ట ఒకనాడు హఠాత్తుగా తిరిగి వచ్చింది. ఇప్పుడు అది లోగడ కన్నా చాలా దృఢంగా ఉంది. శరీరం మీద ఈకలు నిగనిగా మెరుస్తున్నాయి. ఇంతకాలంగా ఎక్కడో ఆహారం సమృద్ధి ఉన్న చోట కడుపారా తింటూ కాలం గడిపి ఉంటుంది. కౌజుపిట్ట వస్తూనే తన తొర్రను ఆక్రమించిన కుందేలు దాన్ని చూసి మండిపడి ఘాటైన మాటలతో నానా తిట్లు తిట్టి, ఏ కుందేలు, నేను ఇంట లేనప్పుడు వచ్చి నా నివాస స్థానాన్ని ఆక్రమించడం బుద్ధి తక్కువ పని. మంచిగా చెబుతున్నాను, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నది. కౌజుపిట్ట మాటలకు కుందేలు పకపకా నవ్వి, నువ్వేదో మందమతిలా ఉన్నావు. పూర్వం ఎన్నడో కొన్నాళ్ల పాటు ఒక ఇంట ఉన్నంత మాత్రానే ఆ ఇల్లు శాశ్వతంగా నీ సొంతం కాదు. ఈ స్వల్ప విషయం కూడా తెలియదా అన్నది. కౌజుపిట్ట ఈసారి మరింత మండిపడుతూ, ఓయ్ బుద్ధిహీనుడా, నాకే ధర్మ సూక్ష్మాలు బోధిస్తున్నావా? నాకు అంతో ఇంతో ధర్మశాస్త్ర జ్ఞానం లేకపోలేదు. ఇల్లు, బావులు, తోటలు ఇలాంటి వాటిపై విషయమై తగువ వచ్చినప్పుడు అవి ఎవరికి న్యాయంగా చెందాలో తేల్చి చెప్పేందుకు ఇరుగు పొరుగున నివసించే వాళ్ళ సాక్ష్యం ఒక్కటే ఆధారమని ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు చెబుతారు. నువ్వు డప్పుడు ఆక్రమించిన నా నివాసం గురించి సాక్షులను పిలిచి న్యాయం అడుగుదామా అన్నది. కుందేలు ఈసడిస్తున్నట్టు ముఖం పెట్టి చెవులాడించి, మనిద్దరికీ తెలిసిన ధర్మశాస్త్ర జ్ఞానాల మధ్య ఏదో పెద్ద అంతరం ఉన్నట్టున్నది. ఒకసారి వదిలిపోయిన నివాస స్థానం తిరిగి నాదే అని చెప్పి హక్కు ఎవరికీ లేదు. మనుషుల మాట నాకు బాగా తెలియదు, కానీ మన బోటి అధమజాతి జీవుల హక్కు భుక్తాల గురించి ధర్మశాస్త్రం తెలిసిన వారు ఏమి చెప్తారో నాకు బాగా తెలుసు. మనం నివసించే గృహంలో పిల్లలను కని పెద్ద చేసే వరకే మనకు ఆ గృహం మీద హక్కు ఉంటుంది. తరువాత దాన్ని ఎవరైనా ఆక్రమించుకోవచ్చు అన్నది. తమ నివాసాన్ని గురించి కౌజుపిట్టకు కుందేలుకు చాలాసేపు వాదులాట జరిగింది. చివరకు కౌజుపిట్ట విసిగి, ధర్మం, న్యాయం లాంటి వాటి మీద నీకు అంత నమ్మకం ఉంటే అవి తెలిసిన శాస్త్రజ్ఞుల దగ్గరకు పోయి మన తగు తీర్చుకుందాం. వాళ్ళు ఎలాంటి తీర్పు ఇచ్చినా దానికి నేను కట్టుబడి ఉంటాను. మరి నీ మాట ఏమిటి అన్నది. సర్వం తెలిసిన శాస్త్రజ్ఞుల తీర్పుకు తలవంచని వాడు మహాపాపి. నేను వాళ్ళ తీర్పుకు బద్ధుడనవుతాను అన్నది కుందేలు. ఆ వెంటనే కౌజుపిట్ట, కుందేలు తమ తగు తీర్చి న్యాయం చెప్పేవాడి కోసం బయలుదేరాయి. ఏం జరుగుతుందో చూద్దామని కాకి కూడా కుతూహలం కొద్దీ వాటి వెనకనే బయలుదేరింది. దారిలో కుందేలు కౌజుపిట్టతో, మిత్రమా, మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నాం అని అడిగింది. ఆ ప్రశ్న కౌజుపిట్ట ఎంతో సంతోషంగా, నదికి కొంచెం ఎగువన ఇసుక తిన్నెలు, పొదలు ఉన్న ప్రాంతాన్ని నివసించే మార్జాల మౌని సంగతే నీకు తెలియదా? ఆయన ఒకప్పుడు అరణ్యంలో తన జాతి అడవి పిల్లులలాగే ఘోర కృత్యాలు చేస్తూ జీవించాడు.
తర్వాత మనస్సు మారి నదీ తీరంలో నివసిస్తూ దైవ ప్రార్థనలో కాలం గడుపుతున్నాడు. ఆయన గొప్ప ధర్మశాస్త్రజ్ఞుడు అన్నది. త్వరలోనే అవి గమ్యస్థానం చేరాయి. అడవి పిల్లి తెగ బలిసి ఉండడము, దాని కూరలు చూపులు మహావాడిగా ఉండడం చూసి కుందేలు లోపల బెదిరిపోయి కౌజుపిట్టతో ఈ నీచుడైన దుర్బుద్ధుని సలహా అడగడంలో అర్థం ఏముంటుంది? ఇలాంటి కపట సన్యాసులు ప్రతి పుణ్యనదీ తీరాన ఉంటారు అన్నది. ఈ మాటలు విని పిల్లి తన ఉదర పోషణ నిమిత్తం సన్యాసి వేషం వేసినప్పటికీ తన వద్దకు వచ్చిన ఫిర్యాదులిద్దరినీ వంచించి వాళ్లకు తనలో నమ్మకం కుదిరేటట్టు నిశ్చయించింది. అందుకోసం అది కళ్ళు మూసుకొని సూర్యుడు కేసి తిరిగి కాలు నేలకు సగం ఆనించి చెయ్యి పైకెత్తి ఇలా నీతులు పలికింది. సత్యాన్వేషణులారా వినండి, ఈ జీవితం పరమ నిరర్థకమైంది. అది క్షణభంగురం. ప్రియ సాంగత్యం వల్ల కలిగే సుఖం కలలోని దృశ్యాల వల్లే అవాస్తవమైనవి. భార్య పుత్రులు సంసారము ఇవి గారడి వాడి మాయాజాలం. అందుచేత పుణ్యకార్యాలు చేయకుండా జీవించేవాడు శ్వాసించినప్పటికీ వాడి శ్వాసకు కమ్మరి కొలిమితిత్తి గాలికి తేడా ఏమీ లేదంటారు. నీతి మాలిన జ్ఞానం కుక్కతోకలాగా నిరుపయోగం. అది ఈగలను తోలటానికి గాని మానం దాచడానికి గాని పనికిరాదు. చెట్టు అందం పూలు కాయలు, పెరుగులోని పారం నెయ్యి, గానుగ చెక్క సారం నూనె, మనిషిలోని సారం ధర్మం. మీకు ధర్మం గురించి సూక్ష్మంగా చెప్పాను. ఇన్ని మాటలెందుకు? పరోపకారం పుణ్యం, పరపీడనం పాపం. మీరు ఈ ఒక్క మాట గుర్తుంచుకొని అలా ఆచరించండి చాలు. ఈ ఉదాత్తమైన మాటలు విని కుందేలు కౌజుపిట్టతో, నువ్వన్నది నిజం. ఈ పిల్లి నిజమైన సన్యాసి, మహాపుణ్యజీవి. పై ఆకారం చూసి నేను పొరపాటు పడ్డాను. ఆయన పలుకులు నాలో విశ్వాసం కలిగించాయి. మన తగాదా తీర్చమని ఇతన్ని కోరుదాం అన్నది. సరే అయితే జన్మతః ఇది అడవి పిల్లి గనక మనకిద్దరికి జన్మశత్రువు గనక అపాయం లేకుండా దూరంగా నిలబడి మాట్లాడదాం అన్నది కౌజుపిట్ట. తరువాత ఆ రెండు దూరంగా నిలబడి ఇలా అన్నాయి. ఓ మహాత్మా సుబోధక, మా ఇద్దరి మధ్య ఒక తగాదా వచ్చింది. ధర్మశాస్త్ర కోవిదులైన తమరు మా తగాదా ధర్మసమ్మతంగా పరిష్కరించాలి. మాలో ఎవరి ఫిర్యాదు అక్రమమైతే వారిని తమరు భక్షించవచ్చు. మిత్రులారా, నాతో అలాంటి మాటలు అనకండి. ప్రాణులను చంపి తినడం నరకహేతువు కావటం చేత నేను ఆ అలవాటు ఏనాడో మానేశాను. మతంలో అహింస పరమధర్మం కావటం చేత పేలు నల్లులు దోమలు లాంటి వాటిని కూడా చంపరాదంటారు. ఇతర ప్రాణులను తిని జీవించే ఘాతక మృగాలను చంపేవాళ్ళు కూడా ఘోర నరకానికి పోతారంట. అలాంటప్పుడు నిరపాయమైన ప్రాణులను చంపేవారికి నరకం ఎలా తప్పుతుంది? చెట్లను నరకటము, జంతువులను చంపటము, రక్తపాతం కలిగించటము, వీటితో మనిషికి స్వర్గం లభించే మాట అటుంచితే నరకానికైతే ఖచ్చితంగా పోతారు. నేను మీలో ఒకరిని తినాలన్నది అసంగతం. అలా ఎన్నటికీ చెయ్యను. నా ధర్మం నేను నెరవేర్చి నా బుద్ధికి తోచిన విధంగా మీకు తీర్పు చెబుతాను. నాకు వయస్సు మళ్ళింది, అంత బాగా వినపడదు. మీరు దగ్గరికి వచ్చి మీ ఫిర్యాదు ఏమిటో చెప్పండి అన్నది ఆ మార్జాలమౌని. ఆ పాపిష్టి పిల్లి మాటలు నమ్మి మతిమాలిన కుందేలు కౌజుపిట్ట దాన్ని సమీపించాయి. అది ఒకేసారి రెంటి మీద పడి ఒకదాన్ని పంజాతో కొట్టి రెండో దాన్ని తన వాడి కూరలతో పట్టి రెంటిని పొట్టన పెట్టుకున్నది. ఫ్రెండ్స్, ఈ కథలో నీతి ఏమిటంటే, తుచ్చుల దగ్గర న్యాయం కోరిపోయింటే ఎదుటనే ఘోర మరణం పాలవడం సత్యమని తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం.